హలో అండి. అందరికీ నమస్కారం. కథా ప్రేమికులందరికీ మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ లక్ష్మీ శ్రీనివాస్. ఇక కథలోనికి వెళ్ళిపోదామండి. ఈ కథ స్వాతి సపరివార పత్రికలో 2013లో పబ్లిష్ అయిందండి. కథ పేరు బి ఇండియన్. రాసిన వారు భువనచంద్ర గారు. నా మాటల్లో పూర్తి కథను వినేద్దాం. ఈ మధ్య అందరూ నన్ను బీసీ అని పిలుస్తున్నారు. సరే, షార్ట్ ఫామ్లో పిలుస్తున్నారేమోలే అని పెద్దగా పట్టించుకోలా. కానీ మా ఆవిడ కూడా అదే పిలుపు మొదలుపెట్టింది. ఉదాహరణకి, ఏమండి బీసీ గారు, కాఫీ టేబుల్ మీద పెట్టాను చూసారా? ఏమండో బీసీ గారు, మామిడికాయ పప్ప టమాటో పప్ప? నిన్నేనోయ్ బీసీ, స్నానం చేసేదేమన్నా ఉందా లేదా? ఇలా అన్నమాట. చిత్రం ఏమిటంటే, పల్లెటూరు నుంచి వచ్చిన నా స్నేహితుడు కూడా ఓ 2 రోజులు మా ఇంట్లో ఉన్నాక పోరా బీసీ అన్నాడు. ఇహ ఊరుకోవటం నా వల్ల కాదు. ఒరే వీరాంజనేయులు, మర్యాదగా బీసీ అని ఎందుకన్నావో చెప్పకపోతే చిన్నప్పుడు నువ్వు వెలగబెట్టిన లవ్ స్టోరీ నీ పెళ్ళానికి సవివరంగా చెప్తాను, ఏం కావాలో తేల్చుకో అన్నాను. ఒరే బుర్రలేని పెద్ద మనిషి, నువ్వు వేసుకున్న ప్యాంట్ ఏ బ్రాండ్దిరా అన్నాడు. ప్యాంట్ వేసుకోవటం ముఖ్యం, కానీ దాని బ్రాండ్తో పనేంట్రా? అది ఏదో కట్ పీస్ని కొని మన సింహాచలం టైలర్తో కుట్టించాలే. సినిమా ఫీల్డ్కి వచ్చి 25 ఏళ్ళైనా కానీ మన ఊరు సింహాచలంని వదలనందుకే నిన్ను బీసీ అనేది. ఈ షర్ట్ పీటర్ ఇంగ్లాండ్ బ్రాండ్ది. నే వేసుకున్న జీన్స్ తకీషా నికోషమా జపాన్ వారిది. ఇదిగో ఈ అండర్వేర్ చూపించబోయాడు. ఆగాగు, నువ్వేమన్నా కనిష్కావా, సిలినియావా, జులియన్ వాలావా? అండర్వేర్లు చూపిస్తే చూడటానికి ముందు మూసేయి, తిక్క పుట్టి అరిచాను. అది కాదురా, ఇది కూడా ఘనత వహించిన క్రొకోడైల్ బ్రాండ్దే. పల్లెటూరోణ్ణి నేనే బ్రాండెడ్ ఐటమ్స్ వాడుతూ ఉంటే నీ సిగదరగా నువ్వేమో బీసీ నాటి బట్టలు తొడిగితే ఎలాగరా? మొత్తుకున్నాడు. ఓహో, వీళ్ల దృష్టిలో నేను బిఫోర్ క్రిస్ట్గాన్నమాట. బీసీ అంటే ఏంటో అర్థమైంది. ఒరే వెర్రి వెలక్కాయ, చిరిగే బట్టలకి అరిగే చెప్పులకి బ్రాండుల పేరు మీద అంతంత డబ్బెందుకు తగలేయటం? వాటి వంక జాలిగా చూసి అన్నాను. వాడు నెత్తి కొట్టుకున్నాడు. కాలానికి తగినట్లు ఉండాలరా చింతల పూడోడ, లేకపోతే జనాలు మనల్ని కేర్ చేయరు సరికదా, నలుసులా చూస్తారు బోధించాడు వీరాంజనేయులు. అన్నయ్య గారు, పొద్దున్నే ఆయనతో ఎందుకు? చెప్పి చెప్పి నా నోరు పడిపోయింది. పొద్దున్నే లేవటం, ఓ లుంగి చుట్టుకొని వాకింగ్ పేరు మీద రోడ్లన్నీ తిరగటం, ఏ బెండకాయలు దాని దగ్గరో, తోటకూర దాని దగ్గరో కూరగాయలు కొని ఓ సంచీడు నా మొహాన్ని గుమ్మరించటం తప్ప ఓ అచ్చట ముచ్చట. వీరాంజనేయులకి మర్యాదగా కాఫీ ఇచ్చి మరో గ్లాస్ని టఫామని టేబుల్ మీద పెట్టింది జయలక్ష్మమ్మ గారి కూతురు. ఆ గ్లాస్ నా కోసమేనా అర్థమైంది. ఏం చేస్తాం? అవును, అచ్చట ముచ్చట అంటే మాట్లాడటం లేదా? అడిగింది కొనిపెట్టం లేదా? ఉక్రోషంగా అడిగాను. ఓహో, బోలెడన్ని కొన్నారు. వెజిటేబుల్ బిర్యానీ చేసి పెడతానంటే బాస్మతి బియ్యం ఎక్కడి నుంచి తెచ్చారు? చిరాగ్గా నా వంక చూస్తూ అంది. కక్కిరాల పుల్లయ్య కొట్లోంచి. నేనెప్పుడు మా ఊరు వచ్చినా కొనేది అక్కడేగా అయోమయంగా అన్నాను. బియ్యానికి అచ్చటా ముచ్చటకి ఉండే లింక్ ఏంటో నాకు అర్థం కాలా. బియ్యం కక్కిరాల పుల్లయ్య కొట్లోవి, కూరగాయలు నాగభూషణం కొట్లోవి, కందిపప్పు మినపప్పు సరే మీ అన్నగారు పండించినవి. ఇహ నూనె సమయమంతుల వారి గానుగ దగ్గరది. అవునా? అవును. అంతకంటే స్వచ్ఛమైన బెస్ట్ క్వాలిటీ ఎక్కడ దొరుకుతాయి? నేను రెట్టించాను. ఇది అన్నయ్య గారు వరస. ఈ మనిషితో ఇంకేంటి చెప్పడం? చీరలు కొందాం రామగడ అంటే ఇది జార్జెట్టు, ఇది మైసూరు సిల్కు, ఇది కంచిపట్టు, ఈ ధర్మవరం అంటాడే కానీ డిజైనర్ చీరలుంటాయని ఈ మనిషికి అసలు తెలుసా? మనీష్ మల్హోత్రాలు, తాషా తన్హాయిలు, ఇవాళ రేపు సృష్టిస్తున్న ప్రపంచనాలు ఈయనకేం తెలుసు? ఈ డ్రెస్సులు వేసుకునేగా కోతులా ఉండే నా ఫ్రెండు క్వీన్లా మారింది. ట్రెడిషనల్ లుక్ ఇస్తూ అంది. మా వీరాంజనేయులు నా వంక జాలిగా చూశాడు. ఓ 5-6 జాలి చూపులు విసిరి, నువ్వు బాగుపడవురా బీసీ అన్నాడు. ఈసారి మాత్రం బీసీ అంటే నా పేరే అని అర్థమైంది. ఆ తర్వాత మరో 3 రోజులు నాతోటే వాకింగ్కి వస్తూ, ఒరే బ్రదరు, ఈ షూస్ దావూద్ కంపెనీవి, ఈ షార్ట్స్ జాకియా సుకిమియాయి, ఈ కళ్ళజోడు షాబాన్స్వి, ఇలా రా వాకింగ్కి వెళ్లాల్సింది అని చాలా ప్రాక్టికల్గా బోధించడానికి ప్రయత్నించాడు. కానీ లుంగీ చెప్పల్స్ కంఫర్ట్ దేనికి రాదని వాదించాను. వాడికి విసుగు పుట్టి వాళ్ళ అబ్బాయి కొనిచ్చిన బ్రాండెడ్ కారులో వాడి ఊరు సమ్మటారగూడానికి చెక్కేశాడు. నేను అతి చక్కని అత్యంత సుఖమయమైన ఆర్టీసీ బస్సులో సతీ సమేతంగా విజయవాడ చేరుకున్నాను.
ఆ మరుసటి రోజున. అయితే ఆ ముందు రోజు జరిగిన సంభాషణ చెప్పి తీరాలి. ఏంటి వదినా, ఇంకా మీరు ఆ రోకల ముందు కూర్చొని కారం, ధనియాల పొడి, మెంతి పొడి, ఆవు పొడి కొట్టడం ఎందుకు? ఎంచక్క జియా బ్రాండ్వి కొనుక్కుంటే బాగుంటుంది కదా అని మా అక్కతో జయలక్ష్మమ్మ గారి కూతురు అంది. ఏమిటి, జియా బ్రాండా పాడా? 6 నెలల క్రితం కొట్టిన వెధవ పళ్ళు నాకెందుకు? 2 నిమిషాలు కష్టపడితే ఫ్రెష్కి ఫ్రెష్, ఎక్సర్సైజ్కి ఎక్సర్సైజు అంది మా పెద్దక్క భానుమతి. అని లోపలే అనుకుంది మా ఆవిడ. సరే, ఎంతైనా రోటిదంపుడు రోటిదంపుడే, రోటి పచ్చడి రోటి పచ్చడే. ఆవిడ చిరాగ్గా చూసినా నేను మాత్రం అన్ని పచ్చళ్ళు, పొడులు సీసాలు సర్దుకున్నాను. ఒరేయ్, ఈ అరటికాయలు కూడా తీసుకొని పో, ఏ రసాయనాలు వేయలా. ఓ 25 అరటికాయలు ఇచ్చింది మా అక్కయ్య. మహదానందంగా సంచిలో నింపేశాను, కొన్ని నేతి బీరకాయలతో సహా. ఎవడు తింటాడు ఆ నేతి బీరకాయలు? ముఖం ఓ మాదిరిగా పెట్టింది మా ఆవిడ. తినేవాళ్ళు ఇష్టంగానే తింటారులే తల్లి, నీకెందుకు, ఇచ్చేవాళ్ళకి ఇస్తాలే, కొంచెం చిన్నబుచ్చుకొని అన్నాను. ఇవన్నీ అంటే నేతి బీరకాయలు, బుడంకాయలు, వామన చింతకాయలు మద్రాసులో దొరకవు. అంతెందుకు, ఆంధ్ర కుంకుడుకాయలు కూడా దొరకవు, ఒకప్పుడు దొరికేవి. ఆంధ్ర వాళ్ళు ఆంధ్రులమి అని ధైర్యంగా చెప్పుకున్నప్పుడు, అలాగే తెలుగు సినిమాలు తెలుగులో తీసినప్పుడు. మా మరదలింటికి పోయాం విజయవాడలో. జీజాజీ కైసే హే హిందీలో పలకరించింది మరదలు. రాష్ట్ర భాషని గౌరవిద్దామనే ఆలోచనలతో అచ్చా హే అన్నాను. వెళ్ళేటప్పుడు పిల్లాడికి అంటే మరదల కొడుక్కి బట్టలు నేనే కొన్నాను. ఖర్చు 2500. పిల్లాడి కోసం బట్టలు తీసుకొస్తే తల్లి సంతోషిస్తుంది కదా అని. నేను వెతికి వెతికి సెలెక్ట్ చేసిన బట్టల్ని ఆవిడ చేతిలో పెట్టాను. ఇవా? కనుబొమ్మలు పైకెత్తి మరీ నా వంక చూసింది జయలక్ష్మమ్మ గారి కూతురు నెంబర్ 2. ఏం ఖరీదైనవే అమ్మాయి, ఇదిగో బిల్లు కూడా ఉంది, కావాలంటే చూడు అని బిల్లు ఇచ్చాను. బట్టలకే ట్యాగ్ ఉంటుంది కదా, బిల్లు ఎందుకు ఇచ్చావని మీరు అడగచ్చు. మీ ఆవిడ తరపు వాళ్ళందరూ మహా కిలాడీలు. 200 పెట్టి ప్యాంటు కూడా కొని దానికి 2000 రూపాయల ట్యాగ్ అతికించే రకాలు. అందుకే బస్తీమే సవాల్ అంటూ బిల్లిచ్చా. వీటి ఖరీదు 20,000 అయినా వాడు కట్టుకోడు. ఆ బట్టలు కుర్చీ మీద పడేసింది. అదేం, బట్టలు తొడుక్కోవడం మానేసి గోచి ఏమైనా పెట్టుకుంటున్నాడా? ఆశ్చర్యంగా అడిగాను. మా ఆవిడ నా కాలు ఫటామని తొక్కింది. నేను అర్థం లేని మాటలు మాట్లాడినప్పుడు, అంటే నా మాటలు అర్థం లేనివి అని ఆవిడ అనుకున్నప్పుడు ఇలా నా కాళ్ళు తొక్కుతుందన్నమాట. తప్పేమన్నాను? రోజు యోగా, గాయత్రి ఇంకా ఏదో చాలా చేస్తూ ఉంటాడుగా, ఉక్రోషంగా అన్న నా కాలుని నిమురుకుంటూ. అది కాదు బావా, వాడు ఏది వాడినా బ్రాండెడ్వే వాడుతూ ఉంటాడు గర్వంగా అంది మరదల మాణిక్యం. అలా ఎలా కుదురుతుంది? రేపో ఎల్లుండో పెళ్లి చేయాలి కదా, పెళ్లి కూడా బ్రాండెడ్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు? చిరాగ్గా అన్నాను. ఆ సంగతి వాడే చూసుకుంటాళ్లే, నాకెందుకు? అయినా నువ్వు మరీ భూతకాలం వాడివి బావా, లేకపోతే ఇంకా ఆ పాత హెచ్ఎంటీ వాచి పెట్టుకొని వేలాడతావా? పరువు తీసింది మరదల మాణిక్యం. నువ్వేమన్నా అనుకో, నా హెచ్ఎంటీ వాచిని మాత్రం ఏమీ అనుకో. 35 ఏళ్ల నుంచి వాడుతున్నాను, ఒక్కసారి కూడా రిపేర్ రాలేదు. గర్వంగా నా వాచిని ముద్దు పెట్టుకొని అన్నాను. మధ్యాహ్నం టిఫిన్లు కూడా జల్దీరామ్ అని, బెడ్ బరీస్ అని. ఏంటివి? ఏంచక్క మంచి పచ్చిమిరకాయలు తీసుకొచ్చి వాటి పొట్టని సున్నితంగా చీల్చి వాము, ఉప్పు లాంటి రుచికరమైన పరిమళవంతమైన పదార్థాలు కూరి అందమైన శనగపిండిలో ముంచి బాణలిలో వేయించి ఆ తర్వాత మరోసారి దాని పొట్టకి ఆపరేషన్ చేసి ఉల్లి ముక్కలు, కొత్తిమీర కూరి మంచి నిమ్మరసం అలవోగ్గా పిండి ఆ తర్వాత ఆ యొక్క మిర్చి బజ్జీలు నములుతూ ఉంటే ఆ ఘాటుకి కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటే వచ్చే నిషా కానీ మజా కానీ ఈ బొంద బల్దీరామ్స్ కానీ బెడ్ బరీస్ కానీ ఉంటుందా? అదే మా అక్క అయితే వాటికి తోడు పెళ్లి కూతురులాగా అరటికాయ బజ్జీలను కూడా అద్భుతంగా వేయించేస్తుంది. జల్దీరామ్ గారు భుజియా నోట్లో పెట్టుకోగానే నైట్రోజన్ కంపు కొట్టింది. నా వల్ల కాదురా నాయనా, వస్తున్నా ఉంటా అని పైకే అనేసా. అంతే, అక్కా చెల్లెళ్ళు మూతులు 3 సాగదీసి కూర్చున్నారు. సాయంకాలం షాపింగ్ అంట. నేను వస్తానన్నా నా వల్ల కాదన్నారు. అయినా నేను వింటేగా. నవనవలాడుతూ కూరగాయలు రోడ్డు పక్కన దర్శనమిచ్చాయి. వాటు వంక వెళ్ళి చూస్తే ఒట్టు అదేదో బ్రిలియన్స్ ఫ్రెష్ అంట. అందులోకి అడుగు పెట్టారు. అదో ఘనత వహించిన సూపర్ మార్కెట్ అంట. ఓ తోపుడు బండి తీసుకొని నానా రకాల బ్రాండెడ్ దినుసులు, పొడులు, సరుకులతో ఆ బండి నింపి ఇంకో సెక్షన్కి దారి తీశారు. ఆ సెక్షన్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ సెక్షన్ అంట.
ఆ ఫ్రూట్స్ని చూస్తే నాకు జాలితో కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. కన్నెపిల్లల అందంగా ఆరోగ్యంగా నవనవలాడాల్సిన పళ్ళు నీరసించిన వీరవనితిలాగా నీళ్ళ చూపులు చూస్తున్నాయి. తెచ్చి ఎన్నాళ్ళయిందో, ఫ్రెష్ అంట ఫ్రెష్, ఫామ్ ఫ్రెష్ లెమన్ అని ఓ ట్యాగ్ తగిలించబడిన నిమ్మకాయలు డొక్కలు ఎండి డొప్పల్లా ఏడుస్తున్నాయి. అరటిబళ్ళు రొబస్టా వంట గెలరించి ఎప్పుడు రాలి భూస్థాపితమైపోదామా అన్నట్లుగా ఎదురు చూపులు చూస్తున్నాయి. తోటకూరలో తడి అనేది మాయమై పొడిగా మారటానికి రెడీ అన్నట్లుంది. ఏమో, కసూరి మేతిలా పౌడర్ తోటకూర కూడా బ్రాండెడ్గా వస్తుందేమో. ఇహ మామిడి పళ్ళైతే మొక్క మొలిసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ భలే వెరైటీలు దొరుకుతాయిలే అక్క. అదిగో ఆ క్యాలీఫ్లవర్ చైనాదంట. సంభ్రమంగా మా మరదలు వాళ్ళ అక్కకి వివరిస్తోంది. దాన్ని చూస్తే నా పంచప్రాణాలు అడుగంటిపోయాయి. తెల్లని కాలీఫ్లవర్ కాస్త చేతులు పడి పడి చెమటలో స్నానం చేసి నలుపు పసుపు మిక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది. యాక్! భరించలేక నేను వాకిట్లోకి వచ్చేశా. అప్పటిదాకా హ్రీం క్లీం అంటున్న నా ముక్కులు బయటకు రాగానే సుఖంగా పనిచేయటం మొదలుపెట్టాయి. రండి బాబు రండి, పెనమలూరు కాలీఫ్లవర్ పువ్వు 10 రూపాయలు, తాడిగడప ములక్కాయలు 3 5 రూపాయలు, కంకిపాడు చుక్కకూర 3 కట్టలు 10 రూపాయలు అరుస్తున్నాడు కూరల బండివాడు రోడ్డు పక్కన నుంచొని, కరెక్ట్గా ఎస్ఆర్ఆర్ కాలేజీ గేటుకి యువతల. నాకు ఉత్సాహం ఇనుమడించి అటు పరిగెత్తాను. మా మద్రాసు మహాపట్నంలో చుక్కకూర అంటే చుక్కల్ని చూస్తే గాని దొరకదు. మరి ఇక్కడ ఆకు పచ్చగా తాజాగా కన్నుల పండగగా కట్టల కట్టలు కనిపిస్తే ఎలా ఊరుకుంటాను? అసలు ఆ దోసకాయలు మేలిమి బంగారంలా పచ్చగా నిండుగా జగదేక వీరుడి కథలో బి సరోజాలాగా ఊరిస్తూ ఉంటే కొనకుండా మానటం ఎవడితరం? చుక్కకూర పప్పు, కందిపొడి కొంచెం మిక్స్ చేసిన దోసావకాయ, అదిగో అక్కడ మార్లిన్ మన్రోలా ఊరిస్తున్న టొమాటోలతో చేసిన మిరియాల చారు, ఆ పక్కన డబుల్ ఫ్రెష్గా రారమ్మంటూ అరటికాయను ఉడికించి చిదిమి అల్లం పచ్చిమిర్చి దంచిన ముద్ద వేసి ఫైనల్ టచ్గా నిమ్మకాయ పిండితే ఎక్కడన్నా ఎవరన్నా నన్ను ఆపగలరేమో కానీ కూరగాయల దగ్గర మాత్రం నన్ను ఆపడం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకైనా సాధ్యం కాదు. ఈ విషయం మా ఊళ్ళోనే కాదు, మా వాళ్ళున్న అన్ని ఊళ్ళ వాళ్ళకి తెలుసు. వీర లెవెల్లో నేను ఫటాఫటామని అన్ని కూరలు కొనుక్కొని నా ఆత్మని శాంతింపజేసుకున్నా. పెళ్ళాం తిడితే తిట్టిందిలే, హూ కేర్స్. చెప్పానా ఓ పెళ్ళికి సరిపోయన్ని మీ బావ కొనేసి ఉంటాడని? నా వంక గుర్రుగాను వాళ్ళ చెల్లెల వంక ప్రసన్నంగాను చూస్తూ అంది మా భార్య. ఏంటి బావా, ముందే చెప్పచ్చు కదా, కోపంగా చూడబోయి ఒకంత నవ్వు కలగలిసిన చిరాకు ముఖంతో అంది మా మరదలు. నవ్విపోనేలా నాకేంటి సిగ్గు అనుకుంటూ ఇంటికి చేరాం. నా సెల్లు మోగింది. మా వేణుగాడు, మా అన్నగారి కుమారుడు. ఏంట్రా వేణుగారు అన్నాను. రిటైల్ వ్యాపారంలో విదేశీ పెట్టుబడులంట బాబాయ్, టీవీలో వస్తుంది చూడు అని ఫోన్ పెట్టేశాడు. టీవీ ఆన్ చేస్తే న్యూస్ నడుస్తుంది. న్యూస్ సంగతి ఏమైనా యాంకర్ మాత్రం మహా చలాకీగా రిటైల్ వ్యాపారులను ఇంట్రాగేట్ చేస్తుంది. ఒక్కసారిగా దుఃఖం ముంచుకొచ్చింది. అంటే గుండెల్లోని బాధ పొంగిందనుకోండి. పొద్దున్నే వంకాయలోయ్ అంటూ నెత్తి మీద గంప పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ అరిచే మా సత్యరాజు జ్ఞాపకం వచ్చాడు. అలాగే దోసకాయలమ్మే జోగులు, ఆకుకూరలమ్మే రాములచ్చమ్మే, తాజా తాజా చిలకడ దుంపలమ్మే వెంకయ్య తాత అందరూ నా మనస్సులో మెదిలారు. ప్రపంచంలో చోటు లేక ఎవ్వరూ ఇహ తన మాటలు వినరు అనుకుని నోటు మీద సెట్లైన గాంధీగారు గుర్తొచ్చారు. అలాగే కిరాణా కొట్టు సుబ్రహ్మణ్యం, బడ్డీ కొట్టు సూర్యనారాయణ, మిఠాయి నాగభూషణం మనసులో ప్రత్యక్షమై దీనంగా చూశారు. నిజమే, వాళ్ళంతా నా చిన్ననాటి జ్ఞాపకాలకి లాకర్ల లాంటి వాళ్ళు. ఏ సరుక్కొన్నా సుబ్రహ్మణ్యం చిన్న బెల్లం ముక్కో శనగపప్పో పెట్టేవాడు. కారం సరుక్కుంటే మిఠాయి కొంచెం పొట్లం కట్టి ఇచ్చే నాగభూషణం గుర్తొచ్చాడు. ఏం పంతులు గారు, మీ అమ్మాయికి పెళ్ళంటగా, 1వ నెంబర్ సరుకు పంపిస్తాను, వెచ్చాల జాబితా కాస్త ముందు పంపించండి అనే కిరాణా కొట్టు రామారావు, మా అమ్మగారు ఆస్మాకి బ్రహ్మాండమైన బిళ్ళలొచ్చాయి, ఇవిగో తీసుకెళ్ళండి, డబ్బులు ఆనికి పంపిదురుగాన్లే అని జబ్బులు గుర్తుంచుకొని మరీ మందులు పంపించే సూర్యనారాయణ గారు. అబ్బాయి గారు అయ్యొద్దు, అవి ముదురువి, ఇదిగో నేను తీసిస్తాను, ఈ బెండకాయలు తీసుకెళ్ళండి, లేకపోతే మీ అమ్మగారు ముందు నా పరువు పోద్ది అంటూ చక్కగా ఎంపిక చేసి ఇచ్చే ముత్యాలు. వీళ్ళందరూ కళ్ళ ముందు మెదిలారు. డబ్బులున్నా లేకపోయినా నమ్మకం మీద అరువిచ్చేవాళ్ళు. ఇక రైతులైతే పంట వచ్చే వరకు కిరాణా కొట్లల్లో ఖాతా పెట్టుకునేవాళ్ళు. డబ్బులు ఇవ్వటం కొంచెం ఆలస్యమైనా ఎవ్వరూ ఖాళీ చేతులతో పంపేవాళ్ళు కాదు.
మహా అయితే మానెడు బియ్యం అడిగితే సోలెడుతో సరిపెట్టేవాళ్లేమో. అందుకే ఆ రోజుల్లో ఆకలి చావులు లేవు. 2 ఏళ్ల పాటు పొలం పండకపోయినా ఏ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మాత్రం ఏనాడూ రాలేదు. బస్తాల్లో ఉండే సరుకుని కాగితం పొట్లాల్లో పోసి కొలిచి పురికొస్తో కట్టించేవాళ్ళు. ఆనక వ్యర్థాలు ఉండేవి కావు. ఇప్పుడు ఎక్కడ చూసినా పాలిథిన్ కవర్లే. తలంటికి వాడే రూపాయి శాచెట్స్ దగ్గర నుంచి నూనెలు, పచారీ సరుకులు కూడా పాలిథిన్ శాచెట్సే. ఎంతో ఘోరంగా భూమిని బలి తీసుకుంటున్నాం. ఇవి చాలక ఇప్పుడు మళ్ళీ ఈ వాల్మార్ట్ల. అమెరికా రైతులు ఓ పక్కన ఏడుస్తూనే ఉన్నారు. ఈ వాల్మార్ట్లకొచ్చి అమెరికన్ రైతుని చంపుతున్నామని. మరి మనమెందుకు వాళ్ళని ఆహ్వానించటం? హాయిగా ఇంట్లో వండిన రుచికరమైన భోజనాలు మానేసి ఇప్పటికే యువత హోటళ్ల మీద పడుతూ ఉండగా మెక్డొనాల్డ్స్ వస్తే ఊహించడానికే మనసు బాధపడిపోతుంది. ట్రాక్టర్లు వచ్చాక ఎద్దులు కనపడటం మానేశాయి. పాల బూతులు వచ్చాక పాలు, పెరుగు అమ్మే పడతలు కనుమరుగైపోయారు. బాటా చెప్పులు, బూట్ల దుకాణాలు వెలిశాక చర్మకార వృత్తి సర్వనాశనమైపోయింది. బాయ్ జలూకాలు, మల్లికా జ్యువెలర్స్ వచ్చాక స్వర్ణకారులు పనిలేని వాళ్లైపోయారు. విదేశీ మిల్లులు, జీన్స్ దిగబడ్డాక రాట్నాలు, మగ్గాలు మూగపోయాయి. ఇక ఈ వాల్మార్ట్లు, మెక్డొనాల్డ్స్, స్టార్బక్ కాఫీ హౌస్లు వస్తే మహాత్మా విదేశీ వస్తు బహిష్కరణ సంగతి సరే, మనంతట మనం చేసుకుంటున్న ఈ స్వదేశీ వస్తు బహిష్కరణ మాటేంటి? బియ్యం మనది, బ్రాండ్ వాళ్లదా? కందిపప్పు మనది, కౌంటర్ వాళ్లదా? తటాల్న ఓ మెరుపు మెరిసింది మనసులో. కళ్ళకి మిరిమిట్లు కొలిపే వెలుగు, ఓ అనంతమైన కాంతి పుంజం వెలిసింది. హాయిగా నవ్వాను. దేనికి నవ్వుతున్నావు? పిచ్చాణి చూస్తున్నట్లుగా నా వంక చూసి అడిగింది నా భార్య. ఇప్పుడు ఎన్ని వాల్మార్ట్లు వచ్చినా నాకు భయం లేదు, ఆనందంగా అన్నాను. అదేం ఆశ్చర్యంగా అంది. అవును, ఈ వాల్మార్టుల్లోనూ బ్రిలియంట్ ఫ్రెష్ల్లోనూ ఉండే వాళ్ళంతా ఉద్యోగస్తులు మాత్రమే. అవును, అయితే వాళ్ళకి మనకి ఉండేది కేవలం మనీకి మనిషికి ఉండే సంబంధమే కానీ మనిషికి మనిషికి మధ్యన ఉండే స్నేహ సంబంధం కాదు. పళ్ళికిలించాను. అంటే ఇందాక మీరు తోపుడు బండి తోసుకుంటూ సరుకులు, కూరలు దాంట్లో పడేసి క్యూలో నుంచొని బిల్లు కట్టి సరుకులు తెచ్చుకున్నారు, అవునా? కాక ఫ్రీగా ఇస్తారా? వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక్క బిస్కెట్ ప్యాకెట్ అప్పిస్తారేమో కనుక్కో. ఎందుకు ఇస్తారు? వెర్రి వాళ్ళ చూసింది. ఇవ్వరు. అదే మా కక్కిరాల పుల్లయ్య కొట్టుకెళ్ళి 1000 రూపాయల సరుకు ఆయన అడ్వాన్స్ ఇవ్వకుండా అప్పుగా తీసుకొని రావచ్చు. అవును, ఇవాళ్ళో రేపో ఇస్తాననే నమ్మకంతో ఇస్తాడు. అప్పు తీర్చే సమర్థత నీలో ఉందని తెలుసు కనుక ఇస్తాడు. విచిత్రమేముంది? ఆ సంగతే నేను కూడా చెప్పేది. వాళ్ళు అప్పు ఇచ్చినా ఎదుటివాడి తాహతుని అంచనా వేసుకొని ఇచ్చేవాళ్ళు. దానివల్ల ఎవ్వడు అప్పులు తీర్చలేక ఇళ్ళమ్ముకొని పోరు కదా. అప్పుడు ఈ క్రెడిట్ కార్డులు లేవు కనుక అవసరమైన మాత్రమే కొనేవాళ్ళం. ఇప్పుడు మీరు అవసరం ఉన్నా లేకపోయినా ఆకర్షణీయంగా కనిపించే ప్రతి దాన్ని ఎగబడి కొంటున్నారు. దాంతో బడ్జెట్ బ్యాలెన్స్ తప్పుతుంది. నువ్వేమీ ప్రణబ్ ముఖర్జీవో రోసయ్య గారివో కాదులే గాని ముందు విషయం చెప్పు. వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట వేసింది నా భార్య. పెళ్ళాలుంది అడ్డుకట్ల వేయటానికేగా. ఇక్కడ అప్పు ఇవ్వటం తీసుకోవటం గురించి కాదు నేను చెప్పేది. ఓ దుకాణదారుకి మనకి ఇక్కడ ఉండే సంబంధం హ్యూమన్ రిలేషన్షిప్ అనగా మానవీయ సంబంధం గురించి విశ్రాంతిగా అన్నా. ఆహా, అవును, లుంగి ఎగ్గట్టుకొని తిరుగుతానంటావుగా. ఓసారి నాతో రా. కూరగాయల ఆవిడ దగ్గరికి వెళ్తే ఏం బాబు 4 రోజులైంది కనిపించకుండా ఊరెళ్ళారా అని అడుగుతుంది. కిరాణా కొట్టుకుపోతే బాగున్నారా సార్, లిస్ట్ ఇవ్వండి చాలు, పిల్లాడితో సరుకులు ఇంటికి పంపిస్తాను అని అంటాడు. ఇవన్నీ మెకానికల్గా ఉండే బ్రిలియన్స్ ప్రెషర్లో దొరుకుతాయా? అంటే నిన్ను పలకరించే వాళ్లే గొప్పంటావు. ముమ్మాటికి అంతే. మన ఇంట్లో శుభం జరిగితే వాళ్ళు ఆనందిస్తారు. మనకి కష్టం కలిగితే అయ్యో అని కనీసం జాలి చూపుతారు. అంతకంటే ఇంకేం కావాలి? డబ్బుకేం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మనుషులు మమతలు మాత్రం ఉండి తీరాలి. కనీసం కష్టం సుఖం పంచుకునే వాళ్ళు ఉండాలి. వ్యాపారస్తుడికి కొనుగోలుదారుడు కావాలి, కొనుగోలుదారుడికి వస్తువులు సమకూర్చే దుకాణదారుడు కావాలి. ఆ ఇద్దరి మధ్య స్నేహబంధమో మానవీయ బంధమో లాంటి సత్సంబంధం ఉంటే అది కలకాలం మనిషిని మనిషిగా నుంచోబెడుతుంది. ఉపన్యాసం బాగుంది, మూతి ముచ్చటగా తిప్పింది నా భార్య. ఇయ్యా, ఆహారాన్ని బట్టి ఆలోచనలు, ఆలోచనని బట్టి ఆరోగ్యము ఉంటుందంటారు పెద్దలు. అమ్మే వాళ్ళకి కొనేవాళ్ళకి మధ్యలో మంచి సంబంధాలు ఉంటేనే ఆరోగ్యం అనే మహాభాగ్యం సిద్ధిస్తుంది. చప్పట్లు కొట్టమంటావా?
కొట్టో కొట్టో కొబ్బరికాయ కయ్యం ముందు రాగయుక్తంగా పాడారు. అదెట్టాగూ తప్పదు, పాటలు ఆపకపోతే. మూతితో పాటు చెయ్యి తిప్పింది మా ఆవిడ. అమ్మాయ్, మీరెన్ని అనుకున్నా ఏమనుకున్నా నాలాంటి వాళ్ళు మాత్రం మీరు ముచ్చటపడే తోపుడు బండి మార్కెట్లోకి అడుగు పెట్టరు. నెత్తిన బుట్టలో కూరలమ్మే కనకమ్మే నాకు కనకదుర్గమ్మ. ఎడ్ల బండిలో దోసకాయలు వేసుకొని వీధి వీధి తిరిగే అమ్ముకునే బాలయ్యే నాకు భీమేశ్వరుడు. చెవిలో పెన్సిల్ పట్టుకొని బట్టలు కుట్టి ఇచ్చే సింహాచలమే నాకు నరసింహస్వామి. ములక్కాళ్ళమ్మే మాణిక్యమ్మే నాకు అలివేలు మంగతాయారు. పో, నువ్వు మీ చెల్లి పోయి ఆ చచ్చు పుచ్చు చైనా క్యాలీఫ్లవర్ వండుకోండి. నేను మాత్రం నాటు సపోటాలు అమ్మిన సక్కుబాయమ్మ సాక్షిగా ఆవకాయ కలుపుకొనే అన్నం తింటాను డిక్లేర్ చేశాను. ఎంతైనా మిలిటరీ వాడిని కదూ. జై రైతు బజార్, జై జై రైతు బజార్. ఈ కథ నిజంగానే మనిషి ఆలోచనల యొక్క ప్రతిబింబం కదండి. సో ఇదేనండి బీ ఇండియన్ కథ. మీ అభిప్రాయం కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం.